భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. స్త్రీలు బహిష్టు అయినప్పుడు ఇంట్లో పూజలు, పునస్కారాలు చేసుకోవచ్చా? నిత్య దీపారాధన చేసుకోవచ్చా? ఒకవేళ ఏవైనా దేవాలయానికి వెళ్తే తిరుపతెళ్లారండి. ముందు బయలుదేరారు. తిరుపతి లైన్‌లో ఉన్నారు. బహిష్టయ్యారు. అప్పుడు చేయాల్సింది ఏమిటి? బయటకొచ్చేసేయాలా? బయటకి రాడానికి లేదు. లోనకి ముందుకెళ్ళడానికి లేదు. ఇట్లాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఏం చేయాలి? అన్నది ఈ కాన్సెప్ట్ ఇక్కడ. అలాగే స్త్రీలు బహిష్టైనప్పుడు మగవాళ్ళు 3 రోజులు కూడా పూజ ఇంట్లో నిత్య దీపారాధన చేయొచ్చా? చేయకూడదా? అనేటటువంటిది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ప్రకృతి ఇచ్చినటువంటి గొప్ప వరం స్త్రీలకి ప్యూబర్టీ. ఆ గర్భసంచిని ద్వారా సంతానాన్ని ఇస్తారు కాబట్టి, అక్కడి నుంచి వచ్చేటటువంటి చెడు బ్లడ్‌ని మనకి నెల నెలా ప్యూరిఫై చేస్తుంది. బయటికి పంపించేస్తుంది. మగాడికి అవకాశం లేదు. ఇదే కామాఖ్యలో ఉన్నటువంటి రహస్యం. కామాఖ్య అమ్మవారు సతీదేవి యొక్క యోని భాగం అక్కడ పడ్డం వల్ల ఏర్పడినటువంటి దేవాలయం. ఆ పీఠము శక్తిపీఠం, యోని పీఠం అంటాం. అక్కడ యోని రూపంలో రాళ్ళుంటాయి. బావుంది. ఈ స్త్రీలు ఎప్పుడైతే మనకి ఈ యొక్క బహిష్ట్ అవుతారో, అది చాలా గౌరవప్రదమైనటువంటి చాలా రెస్పెక్ట్‌ఫుల్ యాక్షన్ అనేటటువంటి చెప్పడం కోసమే కామాఖ్యలో అంబుబాచి ఫెస్టివల్ చేస్తాం. ప్రతి నెలా కూడా స్త్రీ బహిష్టవుతుంది. అయితే సంవత్సరంలో ఒకసారి ఆషాఢ మాసంలో మనకి సప్తమి నుంచి ఏకాదశి వరకు జరిగేటటువంటి అంబుబాచి ఫెస్టివల్‌ని మనం చేస్తాం. కొంచెం ఋతువుల వల్ల వేరే క్యాలెండర్ వల్ల అటు ఇటు జరుగుతా ఉంటాయి. కానీ కొత్త గోదావరి వచ్చినప్పుడు జూలై మాసంలో, ఆషాఢ మాసంలో జరుగుతాయి. బావుంది. ఈ స్త్రీల్లో హార్మోన్ ఇంబాలెన్స్ ఆ టైంలో జరుగుతాయన్నమాట. దానివల్ల వాళ్ళు అప్పటిదాకా మూడీగా అప్పుడు జోకులేస్తే మాట్లాడుకునేటటువంటి వాళ్ళు కొంచెం ఆడ్‌గా ఉంటారు వాళ్ళు. ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నట్టు, పరధ్యానంలో ఉన్నట్టు, ఆ ఇంబాలెన్స్ వల్ల మైండ్ సరిగ్గా లేకపోవడం, ఏదో ఆలోచిస్తా ఉంటారు. అది తెలియనటువంటి భర్త, పిల్లలు ఆమెను విసిగిస్తా ఉంటారు. విసిగిచ్చి "ఏంటమ్మా" అని అడుగుతా ఉంటే ఆవిడ సమాధానాలు ఒక్కోసారి మూడీగా ఉంటారనమాట. ఆ 3 డేస్ వాళ్ళని వదిలేసేయడం బెస్ట్ ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత రెండవదేంటంటే, ఈ అమ్మవారు అంబుబాచి అమ్మవారికి రెస్ట్ ఇవ్వడం కోసం ఆ 3 రోజులు కూడా దేవాలయం మూసేస్తారు. అంబుబాచి. అదే ఆ యోనిపీఠం మీద ఒక గుడ్డ కప్పేస్తారు. గుడ్డ కప్పేసి పూజలు, పునస్కారాలు బంద్. టోటల్ రెస్ట్ పీరియడ్‌నే అంబుబాచి అంటాం. స్త్రీలు బహిష్ట పీరియడ్‌ని. అది చేయడం కోసమే మనందరం కూడా ఆడవాళ్ళని ఇంట్లో రెస్ట్ తీసుకోవడం కోసం అంటుకోకుండా పడుకో అమ్మా అంటారు బయట. వీళ్ళేమనుకుంటారు, వీళ్ళు మమ్మల్ని ఏదో అంటరాని వాళ్ళ కింద చూస్తున్నారు. అది కాలక్రమేణా మారిపోద్ది కదా! ముట్టుకోకూడదేమో, బయట కూర్చోవాలేమో అనుకుంటున్నారు కానీ, వాళ్ళు ఇదంతా నాన్‌సెన్స్ అని ఇప్పుడు ఆధునిక మహిళలు చదువులో వచ్చినటువంటి వాళ్ళు అటు ఇటు కలుస్తూ కలగాలగోలపం అయిపోతుంది. దీన్ని అరికట్టడం కోసమే బహిష్ట్ అనేటటువంటి విషయాన్ని నండూరి శ్రీనివాస్ గారు ఏమంటారంటే, అంబుబాచి ఫంక్షన్ గురించి చెప్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా కలగోలపం చేసేయకండి. మేము మోడర్న్‌గా చెప్తున్నాము. ఏంటి దీన్ని అంత ఇదిగా చాదస్తంగా ఉండొద్దు అని. అలా అంత మాత్రాన మీరు కలగొలపు చేయొద్దు అని పర్టిక్యులర్‌గా ఆయన చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిందేమిటంటే, ఈ దేవతారాధన చేయకూడదు. వీళ్ళు మిగతా వాళ్ళు చేసుకోవచ్చు అనంటే వీళ్ళెళ్ళి పాపం ఆ మందిరాన్ని ఏం ముట్టుకోవట్లేదు కదా ఆడవాళ్ళు. ఖచ్చితంగా ఇంట్లో మిగతా వాళ్ళు దీపారాధన చేసుకోవచ్చు. వీళ్ళు మాత్రము ప్రతిరోజు స్నానం చేస్తారు. చేసిన తర్వాత రక్తస్రావం ఇంకా జరుగుతా ఉంటది కాబట్టి 5 రోజుల వరకు కూడా జరుగుతుంది. శుద్ధ అవ్వరు కాబట్టి 5 రోజుల వరకు కూడా వీళ్ళు దీపారాధన చేయకూడదు. దీపారాధన చేయకూడదు కానీ దైవారాధన, దైవ మంత్ర జపం నిత్యం జపించుకోవచ్చు. అది ఎవరు ఆపలేరు. ఓం నమ శివాయ అంటే తప్పేముంది? అందువల్ల మూడో రోజు నుంచి ఐదో రోజు వరకు కూడా ఎవరైతే తమ గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకున్నారో ఆ మంత్రోచ్చారణ మనసులో చేసుకోవచ్చు. ఇది వీళ్ళు చేయాల్సింది. ఇక మగవాళ్ళు చేయాల్సింది, ఇంట్లో పిల్లలు చేయాల్సిందేంటంటే, ఈ ఆడవాళ్ళ చేత ఏ పని కూడా చేయనివ్వకూడదు. చేశారా మీకు కలిసి రాదు ఇంట్లో. కాబట్టి స్త్రీలు ఎప్పుడైతే బహిష్టయ్యారో టోటల్లీ ఈ 3 డేస్ కూడా రెస్ట్ పీరియడ్ ఇచ్చేసి వాళ్ళకి వంటగదిలోకి వెళ్ళకుండా ఈ మగవాళ్ళే చేయాలి. ముందు పూజ సంగతి దేవుడెరుగు. ఫస్ట్ వంట మీరే చేయాలి. పనులు మీరే చేయాలి. ఆమె చేత చిన్న పని కూడా చేయించకూడదు. ఇలా చేసినటువంటి వాళ్ళు ఇల్లు ప్రాస్పర్ అయినాయి. అందువల్లనే మీరు ఎవరినన్నా చూసుకోండి బాగా డెవలప్డ్ పీపుల్ ఎప్పుడు కూడా
మన 'చిరంజీవి' గారినే తీసుకోండి, మెగాస్టార్ 'చిరంజీవి' గారిని. ఆయన ఇంట్లో అంత పేరు ప్రతిష్టలు, అంత డబ్బొచ్చినా భార్యని చాలా రెస్పెక్ట్‌గా చూసుకుంటాడు. ఈ ఈ నియమాలే పాటిస్తారు ఎవరైనా సరే ధనవంతులు. అందువలన చాలా జాగ్రత్తగా మగవాళ్ళు ఇది చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు వీళ్ళు కూడా చక్కగా దీపారాధన హెల్ప్ చేయొచ్చు. చే చేయాలి. ఇకపోతే దేవాలయాలకు వెళ్ళాం. మరి వెళ్ళినప్పుడే ప్లానింగ్ ఉండాలి కదండీ! అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకొస్తాయి టాబ్లెట్‌లేసుకోవాలి కదండీ! అని సలహాలు ఇచ్చేయడం ఈజీయే. అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్ అంటాం. తిరుపతిలో లైన్‌లో నుంచున్నారు. బాబోయ్! మా అంతకు మేము వెనక్కెళ్ళిపోతాం నాయనా అన్నా ఎళ్ళడానికి కుదరదు. ఇంకెళ్ళిపోయాం గర్భగుడిలోకి. లోపల అక్కడున్నారు. వందల మందికి జరుగుద్ది ఈ సిట్యుయేషను. ఆ టైంలో అక్కడ ఒకసారి ఒక సందర్భంలో నన్ను ఒక స్త్రీ అడిగినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అక్కడున్నారు గదమ్మా సీనియర్ పంతులు గారిని ఆయన అడగండి టీటీడీ పంతులు గారే గదా! గురువుగారు. ఆయనేం చెప్తారో అది ఫాలో అవ్వండి అంటే ఆయన ఒకటే చెప్పారు పాపం. అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు గదా! సరే వెళ్ళు అమ్మా వెళ్ళు. అసల శాస్త్ర ప్రకారం అయితే వెళ్ళకూడదు బయటకొచ్చేయాలి. మరి ఇంక లోపలికొచ్చారు కాబట్టి ఇంక మరి తప్పదు కాబట్టి ఎవరికీ చెప్పకుండా వెళ్లి ఇంటికెళ్ళి స్నానం చేసేయి అన్నారు. ఆయన చాలా అభ్యుదయవాది కింద చెప్పొచ్చు మనం. అలా చెప్పేవాళ్ళు ఎవరున్నారంటే, "అబ్బే! నో నో బయటకొచ్చేసేయాలా జనాన్ని తోసేసుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళలేదా? వెళ్లారు గదా!" సో, ఇట్లాగా కేవలము మూఢనమ్మకాల్లాగా కాకుండా కొంచెం ఆధునికంగా జాగ్రత్తగా ఆలోచించండి. పంతులు గారులు అందరూ చాదస్తం చెప్పేవాళ్ళుండరు. చక్కగా అభ్యుదయంగా మోడర్న్‌గా చెప్పేటటువంటి వాళ్ళున్నారు. అట్ ద సేమ్ టైమ్ శాస్త్రాన్ని డీవియేట్ చేయకూడదు. ఈ 2 బ్యాలెన్స్ చేస్తూ 2 బ్లెండ్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పూజారులు తిరుమల తిరుపతి దేవస్థానంలో గాని, మా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో గాని అందరూ అలాగే ఉన్నారు. కాబట్టి ఇది క్రిస్టల్ క్లియర్‌గా ఈ 3 రోజులు కూడా రెస్ట్ తీసుకోండి చక్కగా. పూజలు, పునస్కారాలంటే దీపారాధన ఇవన్నీ ఏమి చేయొద్దు. శుభమస్తు.